మూడు నియోజకవర్గాల్లో రేవంత్ టూర్, కోరుట్లలో జనజాతర సభలో పాల్గొననున్న సీఎం. అమిత్ షా ఫేక్ వీడియో కేసు విచారణకు ఢిల్లీ వెళ్లొద్దని సీఎం రేవంత్ నిర్ణయం. మూడు జిల్లాల పరిధిలో జగన్ పర్యటన, మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న ఏపీ సీఎం. గుంటూరు, చీరాలలో చంద్రబాబు టూర్, రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొననున్న బాబు. సిద్దిపేట కోమటి చెరువుపై హరీష్ రావు మార్నింగ్ వాక్, బీఆర్ఎస్ కు ఓటేయాలని వాకర్స్ ను కోరిన మాజీ మంత్రి. తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు, 11 లోక్సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన కాంగ్రెస్. ఇవాళ హైదరాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ షో. ఏపీలో మే 3, 4 తేదీల్లో మోడీ పర్యటన, పీలేరు, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని టూర్. ఏపీలో నేటి నుంచి 3 రోజుల పాటు పెన్షన్ల పంపిణీ, ఇప్పటికే డీబీటీ ఇంటింటికి పెన్షన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ కు హైకోర్టులో ఊరట, 2 వారాల పాటు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి, రేపు తీర్పు ప్రకటించనున్న నాంపల్లి కోర్టు. తెలంగాణలో మండుతున్న ఎండలు, ఎండ దెబ్బకు 8 మంది మృత్యువాత. తమిళనాడులో లోయలో పడిన ప్రైవేటు బస్సు ప్రమాదంలో 5 మృతి, 45 మందికి గాయాలు. ఛత్తీస్గఢ్లోని అబుజ్మద్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్, భద్రతా బలగాల కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి. అదానీ, అంబానీల కోసమే వ్యవసాయ చట్టాలు, రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరించారన్న రాహుల్ గాంధీ. అమేధీ, రాయ్బరేలీల్లో కొనసాగుతున్న ఉత్కంఠ, ఇంకా ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థులు. కేజ్రీవాల్ ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్ట్ చేశారు? ఈడీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. లైంగిక వేధింపుల కేసులో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్, సిట్ విచారణ సమగ్రంగా జరగాలన్న కుమారస్వామి. ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చిన న్యూయార్క్ కోర్టు, హష్మనీ కేసులో $9,000 జరిమానా. ఐపీఎల్లో ఇవాళ చెన్నై వర్సెస్ పంజాబ్, రాత్రి 7:30 మ్యాచ్. T20 వరల్డ్ కప్ కు భారత జట్టు ఎంపిక, కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.